జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు. ఈసారి అలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. దీనిలో భాగంగానే కాపుల అధిక సంఖ్యలో ఉండే పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు ఆయన. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను పోటీ చేయబోయే నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ విస్తృతంగా పర్యటించారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన పవన్ కళ్యాణ్ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తన స్నేహితులతో ఇక్కడ కార్పొరేట్ స్థాయి ఆసుపత్రిని కట్టిస్తామని నియోజకవర్గ ప్రజలను పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఐదు రోజుల పాటు పిఠాపురంలోనే మూకం వేసిన పవన్ కళ్యాణ్ తన గెలుపుకు అనుసరించాలని వ్యూహాలు గురించి టీడీపీ నేతలతో చర్చించారు. అయితే పవన్ కళ్యాణ్ తన ప్రచారంలో భాగంగా ఓ ఆటోలో కొద్ది దూరం ప్రయాణించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కాన్వే వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న ఎద్దుల బండ్లను చూసి తన కారును ఆపి మరీ కాసేపు వారితో పవన్ కళ్యాణ్ ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియోలను జనసేన సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ వీడియోలపై వైసీపీ కార్యకర్తలు, నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆటోలో ప్రయాణించిన సందర్భంలో ఎక్కడ రోడ్డు మీద గుంతలు కనిపించలేదని, జనసేన భారీ ర్యాలీ నిర్వహించిన సందర్భంలో కూడా రోడ్డు అద్భుతంగా ఉందని, ఈ విషయం తాము చెప్పడం లేదని జనసేన నాయకులు పోస్ట్ చేసిన వీడియోల్లోనే ఇది స్పష్టంగా కనిపించిందని వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు.